నమస్తే, నా పేరు బండి దుర్గేష్. మాది విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం మండలం లక్ష్మర్ గ్రామం. నేను రైల్వేలో జాబ్ చేస్తున్నాను. మా గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లోని శ్రీ మెట్టా మోహన్ రావు మాస్టర్ గారు రిటైర్మెంట్ అయ్యారు. వారి గురించి మాట్లాడమని నాకు చెప్పారు. సో ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా లక్కీ నిజంగా, అలాగే సంతోషంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే మాస్టర్ గారు 2017లో మా గ్రామానికి వచ్చారు. నాటి నుంచి నేటి వరకు వారితో నా పరిచయం ఉంది. ఎందుకంటే నేను ఆ స్కూల్ కమిటీ మెంబరు. సో మా స్కూల్ 1978లో కట్టారు సార్ గవర్నమెంట్ వారు. అప్పటి వరకు అంటే మాస్టర్ గారు వచ్చినంత వరకు చాలామంది ఉపాధ్యాయులు మారారు, మంచివారు అందరూ బాగా చేశారు. కానీ మోహన్ రావు మాస్టర్ గారు వచ్చిన తర్వాత మా స్కూల్ తరగా రూపురేఖలు మారాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకి స్కూల్ స్ట్రెంత్ తీసుకుంటే 2017 వరకు మా స్కూల్ స్ట్రెంత్ 100, 120లో ఉంటే ఆ తర్వాత అది 150, 160, 170 వరకు కూడా వెళ్ళింది. అది ఎలా వెళ్ళింది అంటే మాస్టర్ గారు కృషి నేను ఖచ్చితంగా చెప్తాను. ఎలా అంటే ప్రతి ఏటా మాస్టర్ గారు సమ్మర్ హాలిడేస్లోని ఒక మైక్ పట్టుకొని ప్రతి ఇంటింటికి తిరిగేవారు. తిరిగి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పేవారు. వారితో పాటు మేము కూడా స్కూల్ కమిటీ వరకు కూడా తిరిగేవారిని. సో మా గ్రామం బిలో ప్రవర్తి ఉంది కాబట్టి చాలామంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వచ్చేవారు. సో ఈయన ప్రోత్సాహం కూడా మాస్టర్ గారి తన కృషి కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఆ విధంగా స్కూల్ స్ట్రెంత్ 100 నుంచి 160 వరకు పెరిగింది పిల్లల పరంగా. అలాగే మాస్టర్ గారు మౌలిక సదుపాయాలు కూడా బాగా పెంచారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకి మా స్కూల్కి ఫండ్స్ కోసం పిల్లలకి సపరేట్ బాత్రూమ్స్, గర్ల్స్కి బాయ్స్కి వేరే వేరే బాత్రూమ్స్ కట్టడానికి మాస్టర్ గారు చాలా కృషి చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి పీజీఆర్ నాయుడు గారు గణబాబు గారి దగ్గరికి, స్థానిక కార్పొరేటర్ గారు బైరా భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి స్కూల్కి సపరేట్ బాత్రూమ్స్ కట్టించారు. అలాగే మా స్కూలు చాలా లోతట్టుగా ఉండేది. వెనకాల పెద్ద కొండ ఉంటుంది, చాలా లోతట్టుగా, వర్షం పడితే స్కూల్ మొత్తం మునిగిపోయేది. అందుకు మాస్టర్ గారు కృషి చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి తిరిగి సుమారు ఆ గ్రౌండ్ని సుమారు 100 నుంచి 120, 150 లారీల తరగతి మట్టిని డంప్ చేయించి స్కూల్ గ్రౌండ్ హైట్ చేయించారు. ఆ కృషి చాలా చాలా ఇదైనది. అలాగే స్కూల్కి డైనింగ్ హాల్ నిర్మించారు. అది మన గవర్నమెంట్ వాళ్ళతో కాకుండా స్థానికమైన స్టెఫెన్ పాల్ చర్చ్ కమిటీ వాళ్ళతో మాట్లాడి పిల్లలకి డైనింగ్ హాల్ లేదు కాబట్టి మీరు డైనింగ్ హాల్ మాకు ప్రొవైడ్ చేయండి అంటే వారు వెంటనే స్పందించి స్కూల్కి ఒక పక్కగా డైనింగ్ హాల్, పిల్లలకి చక్కగా భోజనం చేయడానికి డైనింగ్ హాల్ నిర్మించారు వాళ్ళు, స్టెఫెన్ పాల్ చర్చ్ వారు. అది కూడా మాస్టర్ గారు కృషి నిజంగా. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మాస్టర్ గారు ఒకవైపు పిల్లల్ని అభివృద్ధి చేయడంలో కానీ, అలాగే స్కూల్ మౌలిక సదుపాయాలు ఏమైనా డెవలప్మెంట్ చేయడంలో కానీ చాలా నిరంతరం శ్రమిస్తుండేవారు. నిరంతరం స్కూల్ గురించి ఎక్కువ ఆలోచించేవారు. చాలా మంచి వ్యక్తి అయిన మాస్టర్ గారు. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా అందరూ టీచర్స్ ఇంటికి వెళ్ళిపోతే ఆయన ఒక్కరు స్కూల్లో చిన్న చిన్న మొక్కలు వేయడం, లేకపోతే స్కూల్ చుట్టూ శుభ్రం చేసుకోవడం, ఇవే చేస్తుండేవారు. నాకు తెలిసి ఇంటికంటే మాస్టర్ గారు ఎక్కువగా స్కూల్లో ఉంటారేమో అనిపించేది నాకు. అలాగే ప్రతి ఏటా కూడా పిల్లలకి యాన్యువల్ డే చేసేవారు. అప్పటి వరకు, అంత ముందు వరకు 2017కి ముందు నాకు తెలిసి ఎవరు కూడా మా స్కూల్కి యాన్యువల్ డే చేయలేదు. 1978లో పెట్టారు మా స్కూలు. మేము ఆ గ్రామానికి మేము మొట్టమొదట ఊళ్ళో 1972లో వచ్చాము. మేము మాతోట గ్రామం కూడా స్టార్ట్ అయింది. సో అంత మంచి మాస్టర్ గారు. స్కూల్ అభివృద్ధి కాదు, విజన్ ఉన్న మాస్టర్ గారు. ఎందుకు చెప్పాలంటే ఆయనకు ఒక విజన్ ఉంది. అంటే తను ఎక్కడ ఉంటే అక్కడ అది అభివృద్ధి కావాలి, పిల్లల పరంగా కానీ ఆ వాతావరణం కానీ శుభ్రంగా ఉండాలి, అది అభివృద్ధి అవ్వాలని. దానికోసం ఆయన ఎవరి దగ్గరికైనా వెళ్ళి, పొలిటికల్గా వెళ్ళి, ఏ విధంగా సరే నాయకుల దగ్గరికి వెళ్ళి అది అభివృద్ధి చేయడానికి ప్రయత్నించేవారు. అలాగే డోనర్స్ దగ్గరికి వెళ్ళి స్కూల్లోని బెంచీలు, చైర్స్ అవి కూడా మాస్టర్ గారు ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లోనే మోహన్ రావు భాస్కర్ స్కూల్కి చాలా కృషి చేశారని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంత మంచి మాస్టర్ గారు రిటైర్ అవుతున్నారు. ఒక విధంగా నాకు సంతోషంగా ఉంది మాస్టర్ గారు రిటైర్ అవ్వడం, ఇంకో విధంగా కొద్దిగా బాధ కూడా అనిపిస్తుంది. ఒక మంచి మాస్టర్ గారు
రిటైర్ అవుతున్నారు. ఒక ఒక ఎలా చెప్పాలంటే ఒక పట్టుదల ఉన్న మాస్టర్ గారు, ఒక విజన్ ఉన్న మాస్టర్ గారు. అలాగే మాస్టర్ గారు కమిటీ వాళ్ళతోనే కాకుండా పబ్లిక్తో కూడా, అంటే పిల్లల తల్లిదండ్రులతో కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది మాస్టర్ గారికి. ప్రతి వారం మీటింగ్ పెట్టేవారు. వారికి పేరెంట్స్కి కూడా భోజనం పెట్టేవారు. ఆయన సొంత డబ్బులతోటి పేరెంట్స్కి పిలిచి నెలలో ఒక్కసారైనా సరే భోజనం పిలిచేవారు, భోజనం పెట్టేవారు. ఏ పేరెంట్ని అడిగినా చెప్తారు మోహన్ రావు మాస్టర్ గారి గురించి. అంత మంచి వ్యక్తి. స్కూల్ డెవలప్మెంట్ కోసం అతను స్వయంగా ఒక మైక్ కొనుక్కొని, మైక్ పట్టుకొని ఇంటింటికి తిరిగి, గ్రామాంతా తిరిగి బ్యానర్ పట్టుకొని గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయండి, గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ ఉంటాయి, ప్రభుత్వం బాగుంది, ప్రభుత్వం మంచి ఫెసిలిటీస్ ఇస్తుంది, మిడ్ డే మీల్స్ పెడుతుంది. అలాగే చెప్పడం సాయిబాబా షిరిడి పుట్టపర్తి సాయిబాబా వారి ద్వారా తెల్లవారి టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు మాస్టర్ గారు. ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడి ప్రతిరోజు తెల్లవారి టిఫిన్ వస్తుంది. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి వాటర్ క్యాన్స్ వస్తాయి జీవీఎంసీ నుంచి. ఈ విధంగా ఒకటని కాదు, ప్రతి విషయంలో కూడా మాస్టర్ గారు తనదైన శైలిలోని ఎక్కడ పనిచేస్తున్నాను. రిటైర్మెంట్ తప్పుడు నేను చాలామంది వాళ్ళ తోటి టీచర్స్ చెప్పేవారు, ఏ స్కూల్లో పనిచేసినా మాస్టర్ గారు ఆ స్కూల్ డెవలప్మెంట్, పరిసరాలు శుభ్రంగా ఉండాలి, గార్డెన్ ఇంప్రూవ్ అవ్వాలి, స్కూల్లో బెంచెస్ కానీ పిల్లల స్ట్రెంత్ కానీ పెరగాలని ఆకాంక్షించే వ్యక్తి, మంచి మాస్టర్ గారు. వారు రిటైర్ అవుతున్నారు, వారి గురించి చెప్పమని అడిగితే నాకు నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను మాస్టర్ గారి గురించి చెప్పడం అనేది. నా లైఫ్లో, నా జీవితంలోని నాకైన పరిచయమైన అతి కొద్ది మందిలోని మాస్టర్ అనే, అంటే గురువు అనే స్థానం నుంచి నాకు పరిచయం వ్యక్తుల్లో మోహన్ రావు మాస్టర్ గారు చాలా నాకు ముఖ్యమని నేను చెప్తాను నేను. ఎందుకంటే ఆయన తాలూకు పలకరింపు కానీ, ఆయన కలుపుగోరుతనం కానీ, పబ్లిక్ తోటి ఎవరితో, పేరెంట్స్తో కానీ లేకపోతే కమిటీ వారితో కానీ ఎవరితో కలుపుగోరుతనం కానీ నాకు చాలా ఇష్టపడుతుంది. ఇంత కూడా గర్వం లేని నిగర్వి అంటాం కదా మనం జనరల్గా, నిగర్వి అతనికి ఇంత కూడా గర్వం ఉండదు. తర్వాత అతనికి కోపం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఏ సందర్భంలో తను చిరాకు పడడం కానీ కోపపడడం కానీ లేదు. ఒక్కొక్క సందర్భంలో మాకు ఏదైనా మీటింగ్ గురించి, కమిటీ వారం కాబట్టి మాకు మీటింగ్ గురించి చెప్తే మీరు రాలేకపోయినా లేకపోతే ఇంకోదైనా సరే ఈరోజు మా మీద చిరాకు పడడం కానీ ఇంకోటి కాదు. ఒక్కోసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే మీ ఇచ్చిన డేట్కి ఆయన వెళ్ళిపోయినా, మేము వెళ్ళకపోయినా సరే ఆయన చిరాకు పడేవారు కాదు. ఆయన మట్టుకెళ్ళి ఆయనకున్న ప్రాబ్లం అని స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పడం, కార్పొరేటర్ గారు భాస్కర్ గారికి చెప్పడం, అవి చేసి ఎలాగోలా స్కూల్ అభివృద్ధి ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారండి. మంచి మాస్టర్ గారు. అటువంటి మాస్టర్ గారు రిటైర్ అవుతున్నారంటే నిజంగా చెప్పాలంటే ఒక చిన్న బాధ అయినా సరే రిటైర్మెంట్ అనేది లైఫ్లో తప్పదు. ప్రతి ఎంప్లాయీ కూడా రిటైర్ అవ్వాల్సిందే. సో మాస్టర్ గారి సేవలు రిటైర్ అయినా సరే మా స్కూల్కి ఇంకా ఉండాలని, మళ్ళీ మా స్కూల్కి ఇప్పుడు ఖాళీ ఉన్న రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మాస్టర్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నమస్తే, థ్యాంక్ యూ.